ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే నైట్ 7:00 అయిందన్నమాట. మేము ఇక్కడ స్ట్రీట్ మార్కెట్ పెడతారు, ఎవ్రీ వెడ్నెస్డే అయితే పెడతారు. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళి వచ్చాము. మరి అక్కడైతే నేను తీయడానికి అవ్వలేదు. చాలామంది జనాలు, మా ఏరియా వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అన్ని వెరైటీస్ ఉంటాయి అంటే హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సులు, జోళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. వీక్‌కి సరిపోయిన వెజిటేబుల్స్ అవి అక్కడ తీసుకోవచ్చు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అక్కడి నుంచి అయితే ఈ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చానండి. చాలా చాలా బావుంటాయి. ఇవి 80s టు 90s కిడ్స్‌కి ఇవి బాగా తెలిసే ఉంటది. నేనైతే ఇవి చిన్నప్పుడు తినున్నానండి. అయితే కనిపించాయని చెప్పి తీసుకున్నాను. ఈ 3 అయితే తిన్నాను. ఇంకోటి ప్యాకెట్స్ లాగా ఉన్నాయి కదా! అవైతే నేనెప్పుడు చూడలేదు. అవి చింతపండు చాక్లెట్స్ అంటారట. అవి నేనెప్పుడు చూడలేదు. ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి తీసుకున్నాననమాట. తర్వాత సపోటాలు అక్కడ తీసుకున్నాను. చూసేసరికి కొంచెం గట్టున్నాయి. అప్పుడే నేను అక్కడే అన్నాను, గట్టిగా ఉన్నాయి అంటే, లేదండి బావుంటాయి అని చెప్పి అన్నాడు. వాళ్ళు చెప్పినా కూడా అంతే. అంటే కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని ఇవని. మా పాపకి ఎక్కువ ఇష్టం అని చెప్పి తీసుకున్నాననమాట సపోటాలు. తర్వాత మురి ప్యాకెట్స్ ఒకటి, తర్వాత ఈ రౌండ్ చిప్స్‌లో ఒకటి తీసుకున్నాను. ఇవేంటంటే 20 రూపీస్ ప్యాకెట్స్ మాట. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా! అప్పుడప్పుడు అడుగుతుంటారు స్నాక్స్‌కి. అంటే 11 అప్పుడు, అంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక మధ్యలోని ఖాళీగా ఇంట్లో ఉంటుంటే ఏదో తినాలనిపిస్తది కదా! అని చెప్పి అవి ఒక 2 ప్యాకెట్స్ కొనేసి ఉంచితే, మురీలైతే ఏదైనా కలిపి చేసి ఇవ్వచ్చు. లేదంటే ఉత్త మురీలైనా తింటారని చెప్పి తీసుకున్నాననమాట. తర్వాత ఇవి స్ట్రాంగ్ బిళ్ళలు తెలుసా మీకు? ఇవి పెద్ద కూడా ఉండేవి. చిన్నవి కూడా ఉండేవి. అప్పుడు ఎక్కువ తినేవాళ్ళం. ఇవైతే చింతపండు చాక్లెట్స్ అట. ఇవి నేనెప్పుడూ చూడలేదండి. ఫస్ట్ టైమ్ ఇవి చూడడం. నేనైతే చూడడం. ఇదైతే మనకి థ్రెడ్ ఈ హోల్‌లో పెట్టి తిప్పుతారు. తిప్పుకొని తింటారు. అప్పుడు బాయ్స్ ఎక్కువ తినేవారన్నమాట ఇవి. గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ తిన్నాం. ఇలా గాడి ఆడి తిన్నాం మాట అవి. ఇవి కొన్ని తెచ్చాను. నెక్స్ట్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 3 50 రూపీస్ మాట. ఒకటి 20 అన్నాడు. 3 50కి అయితే ఇచ్చాడనమాట. ఉంటే పిల్లలకి జ్యూస్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఫ్రూట్ లాగా ఇవ్వచ్చు. దేనికైనా మంచిది కదా! అది. ఇది నెక్స్ట్ డే మాట. రాత్రే మినపప్పు రుబ్బుకొని ఉంచుకున్నాను అనమాట. గ్రైండర్‌లోని రుబ్బి అది కలిపేసి ఉంచేసాను. ఈ ఎండ టైంలో పొయ్యి దగ్గర ఎక్కువ లేకుండా ఉండే వంటలే ప్రశాంతంగా ఉంటదండి. ఎందుకంటే అలాగా అట్లు గానీ అవి ఎండతోని పొయ్యి దగ్గర ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాము. ఇడ్లీ లాంటిదైతే మంచిది, హెల్త్‌కి కూడా మంచిది. అందుకని తొందరగా ఇడ్లీస్ అయితే పెట్టేస్తున్నాను. ఇది చాలా సార్లు చూపించాను. 5 రేకులు ఇడ్లీ ట్రే మాట నాది. చాలా బావుంటది. 20 ఇడ్లీలు అవుతాయి ట్రిప్‌కి. ఒకసారి పెట్టేస్తే మాకు అలా సరిపోతది మా ఫ్యామిలీకి. ఇదైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. దీంతోని నేను కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. పోపేసాను. కొబ్బరి రుబ్బేసి ఉంచుకున్నాను అనమాట. ఇంకేంటి, మీ ఏరియాలో అయితే వర్షం పడుతుందా? చాలా ఏరియాలో అయితే వర్షం పడుతుందటండి. పెద్ద పెద్ద గాలి, తర్వాత ఎగిరిపోయినట్టు. హైదరాబాద్‌లో ఎక్కువ వర్షాలు పడుతున్నాయట. మీలో ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి. ఆ ఏరియాలో ఎలా ఉంది, ఏంటి అని. ఇక్కడ మాకు వైజాగ్‌లో అయితే అసలు వర్షం పడుతుంది కానీ, పెద్ద చల్లగా అయిపోయే అంత లేదు. ఏదో ఒక టైంలో పడటం, మళ్ళీ ఎండెక్కిపోవడం, మళ్ళీ వర్షం పడడం. అలాగే అంటే చేంజెస్ అవుతుందన్నమాట. అంతేగాని కూల్ అయితే అయిపోలేదు. కొంతసేపు వర్షం పడడం, మళ్ళీ ఎప్పుడు ఎలాగుంటుందో తెలియడం లేదు. కొంతసేపు వర్షం పడుతుంది, మళ్ళీ ఎండెక్కిపోతుంది. అలాగ అవుతుందన్నమాట. ఇంకోటి ఇడ్లీలు పెట్టేసాను. 15 మినిట్స్ అయిన తర్వాత తీసిస్తున్నాను. ఇదిగోటి చట్నీ అయితే గ్రైండ్ చేసి ఉంచాను కదా! దానిలో అయితే ఇలా పోపేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఏసి
రెడీ అయితే చేసేసానమాట. ఇక్కడ వీధిలోకైతే ఒక అతను తెస్తాడనమాట. మాకు రెగ్యులర్‌గా అతడు తెస్తాడు. ఆకుకూరలు, కాయగూరలు అది అతని దగ్గర తీసుకుంటాను. ఎంత ఫ్రెష్‌గా ఉంటాయో తెలుసండి అతని దగ్గర. అంటే ఆకుకూరలు అప్పటికప్పుడు మార్నింగ్ వస్తాడు. అతని దగ్గర తీసుకొని ఆ రోజు చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటదనమాట. ఇవేంటంటే పచ్చిమిరపకాయలు, బెండకాయలు, తర్వాత ఫ్లాట్ చిక్కుడు అంటారు కదా! అవి తీసుకున్నాను. తర్వాత తోటకూర తీసుకున్నానమాట. అది కట్ చేసి ఫ్రై చేసి తింటే మంచిది. తోటకూర చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్‌కి చాలా బావుంటది. తర్వాత ఇడ్లీలైతే తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి ఇడ్లీలు. ఈ చట్నీతో ఇడ్లీ చాలా బావుంటది. చేశాక ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగే చేయిస్తానండి. ఎందుకంటే మా వారు బాక్స్ పట్టుకెళ్ళిపోతారు కదా! అందుకని. ఇలా కళాయి పెట్టుకున్నాను. ఫస్ట్ చిక్కుడు ఇవి వేపేద్దాము. ఫ్లాట్ చిక్కుడు అదైతే టమాటా, ఉల్లిపాయ వేసుకొని సింపుల్‌గా చేసేయడం. నేను ఇక్కడ రెసిపీ అయితే ఏం షేర్ చేయడం లేదు. నేను ఏం చేస్తాను రొటీన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. టిఫిన్ అయిన తర్వాత లంచ్ చేయడం. ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్టే లంచ్ అయిపోద్ది. తర్వాత టిఫిన్ అది అవుతది. ఈరోజు కొంచెం లేట్‌గా వెళ్తానన్నారు. అందుకు టిఫిన్ తినేసాక నేను లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పుడు నేను 9 లోపల నాకు లంచ్ కూడా రెడీ అయిపోవాలన్నమాట. బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతారు మా వారు. ఈరోజు కొంచెం లేట్‌గా వెళ్తారన్నారు. కొంచెం పని ఉంది. కొంచెం లేట్ వెళ్తారని చెప్పి, సరే టిఫిన్ చేసాక నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఎళ్ళిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోతారు. ఈ లోపున తొందర చేసేయాలన్నమాట. అన్నం అయితే రైస్ కుక్కర్‌లో పెట్టాను. టిఫిన్ తింటుండగా రసం అయితే పెట్టేసాను. ఇక్కడ చిక్కుడైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా హెల్తీ ఫుడ్ తెలుసండి. చిక్కుళ్ళు, బరబట్టి తర్వాత అలాంటివన్నీని కాల్షియం ఎక్కువ ఉంటాయి. చాలా మంచిది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవాళ కొంచెం హెల్తీ లంచ్ రొటీన్ మాట షేర్ చేస్తున్నాను. తోటకూర ఫ్రై, తర్వాత ఫ్లాట్ చిక్కుడు ఫ్రై, రసం, అన్నం అంతే. తర్వాత మార్నింగ్ ఇడ్లీ కూడా మంచి హెల్తీ, కొబ్బరి చట్నీ కూడా చాలా మంచి హెల్తీ కదా! ఇవాళంతా ఫుల్ హెల్తీ రెసిపీలైతే చేశానమాట. తర్వాత ఆ చిక్కుడుకాయ అటు మార్చేసాను. ఇటుపక్క కళాయి పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తోటకూర ఫ్రై చేయడానికి అదే అటుపక్క కడుగుగా అనమాట. ఒక 3, 4 టైమ్స్ ఫస్ట్ టైం అయితే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉంచేసాను. ఉంచి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక 3, 4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆకుకూరలు కదా! వాళ్ళు మెడిసిన్స్ అది జల్లుతారు కదా! అందుకని ఆకుకూరలు ఒక ఎక్కువ సార్లు కడుక్కుంటే మంచిది. లేకపోతే మన హెల్త్‌కి అంత మంచిది కాదు. అవి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక నెట్‌లో పెట్టుకున్నా. అంటే ఆ వాటర్ అంతా కొంచెం దిగుతది కదా అని చెప్పి. ఇక్కడ కళాయిలోనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అది వేసుకున్నాను అనమాట. ఇదే కారం. మరి ఎగస్ట్రా కారం అయితే ఎయ్యం. 20 రూపీస్ కూర మాట. ఇది తోటకూర. అందరికిని అవుతదని చెప్పి తీసుకున్నాను. అది తర్వాత వేగేకి ఇంత కొంచెం అయిపోద్ది తెలుసండి తోటకూర. కానీ తోటకూర రెగ్యులర్‌గా తింటే మటుకు జుట్టు పెరుగుతదండి. చాలా మంచిది. ఐరన్ ఉంటది. తర్వాత చాలా అంటే గ్రీన్ లీవ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. మెయిన్ ఈ సమ్మర్‌లోని అదిని ఎప్పుడైనా హెల్త్‌కి చాలా మంచిది గ్రీన్ లీవ్స్. తర్వాత అటుపక్క అయితే కర్రీ అవుతుంది. ఇటు ఇది అవుతుందన్నమాట. ఇదిగోటి ఈ కర్రీ అయితే అయిపోయింది. ఉప్పు, కారం అది కొంచెం మూత పెట్టాను కదా! కొంచెం ఉడికిపోయాక కొంచెం ఉప్పు, కారం వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత ఆపేసుకోవడమే అంతే. సింపుల్. పావు కేజీ ఎంతో చాలా కాస్ట్ ఉంది తెలుసండి ఫ్లాట్ చిక్కుడు.
ఇదిగోటి ఇక్కడ తోటకూర అంత ఆకేసానా చూసారా ఎంత అయిపోయిందో. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. అంతే ఇంకా ఇదే కర్రీ మాట. ఇవాళంతా కొంచెం హెల్దీ ఫుడ్ అయితే తిన్నామన్నమాట. అది ఇలా కలిపేసుకొని బాక్స్లో అయితే సర్దేస్తాను. మా వారైతే తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఇంకా కొంచెం నాకు పని ఉంది. అదే నిన్న తీసుకున్నాను కదా చాక్లెటు, ఆ చాక్లెటే ఇప్పుడు తిందామని చెప్పి ఏదైనా కొత్తగా రాగానే ఫస్ట్ తినేయాలనిపిస్తుంది. అందుకని తీసానమాట. తిందాం ఎలా ఉంది ఏంటి అన్నది తీసాను. ఇది మామూలు చాక్లెట్స్ లాగా రావడం లేదు. అందుకని కత్తెరతోని ఇటు అటు అంటే అంటేస్తుందన్నమాట. చూడండి ఇలాగ అంటుకుంటుంది ఇది. తిన్నాను. చాలా బాగుందండి. కొంచెం ఉప్పు ఉప్పగా, కారం కారంగా, పులుపులుగా అలాగా ఉందన్నమాట. బాగుంది. నాకైతే టేస్ట్ నచ్చింది. అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవ్వడానికి బాగుంటుందండి. అన్నీ ఇప్పుడు స్వీటు ఎక్కువ ఉన్న చాక్లెట్స్ అవి హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! ఇవి మనమైనా తినొచ్చు, పిల్లలకైనా ఇవ్వచ్చు. చాలా బాగుంది. అంటే ఇదొక వెరైటీ టేస్ట్ మాట. నాకైతే నచ్చింది. ఇదైతే తీసుకున్నాను. అలాగ అవుతుంది. తర్వాత ఇంట్లో వాటర్ మిలన్ ఉంది. అదేంటంటే పీస్‌లా కట్ చేసి ఉంచారు. మా వారు కట్ చేసి ఉంచేసారన్నమాట. ఎప్పుడైనా మధ్యాహ్నం పిల్లలు తింటారు అని చెప్పి కట్ చేసి ఉంచారు. అది మా వాడు ఉన్నాడు కదా! వాడు ఐస్ క్రీమ్ చేయమని ఇదొకటి నా దగ్గర ఉంది కదా! దాంతో ఐస్ క్రీమ్ చేయమని తినేసాడన్నమాట. ఐస్ క్రీమ్ కావాలని. అందుకని చెప్పి ట్రేలో ఉంది కదా! అది గ్రైండ్ చేసి ఉంచాను. ఆడే అక్కడ వేస్తున్నాడు చూడండి గరిటెతోని. ఆడు వేస్తానన్నాడు. సరిగా ఒక గరిటె ఇచ్చేస్తే దానిలో వేస్తానని చెప్పాడు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఒక 4 అవర్స్‌కి ఐస్ క్రీమ్ అయితే అయిపోతుంది. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు అందరూ చేస్తారు కదా! ఈ సమ్మర్ టైంలోని పిల్లలకి సరదాగా ఉంటుంది. ఇలాగా జ్యూసులు అదే తాగే కన్నా ఇలాగ ఐస్ క్రీముల్లాగా తింటే ఇష్టం కదా! ఇదొకటి ఉంది ఎందుకని చెప్పి పెట్టేసానమాట. చాలా కొంచెం ముక్కలు వేసానండి. వేస్తే ఇంత 8 అయ్యాయన్నమాట. అదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. అది ఇంకా బాగా ప్రెస్ చేసేస్తున్నాడు ఆడు. అంటే బాగా అవ్వాలి అని చెప్పి చూడండి ఆడు. ఆడికి బాగా అయిపోవాలి ఐస్ క్రీమ్ అని చెప్పి దాన్ని నొక్కి చేస్తున్నాడనమాట. ఆడే పెడతాను, ఆడే చేస్తాను అని చెప్పి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టేసాడు. పెట్టేసి ఆడే పెడతానన్నాడు ఫ్రిడ్జ్‌లో. అయిపోయింది. తర్వాత మేమైతే లంచ్ చేస్తున్నాము. మా వారు వెళ్ళిపోయారు. మేము ముగ్గురం కదా! పాప, బాబు, నేను. రైస్, తర్వాత చిక్కుడు కర్రీ, తోటకూర కర్రీ, ఇంకా రసం. అంతే. సింపుల్ లంచ్ మాట ఈరోజు. సింపుల్ లంచ్ అండ్ హెల్దీ లంచ్ మాట. చాలా మంచిది. తోటకూర కానీ, చిక్కుడుకాయ కానీ చాలా మంచిది. హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడైతే లంచ్ చేసాక కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ మొదలవుతాయి అన్నీ. తర్వాత ఇదొకటి వచ్చిందన్నమాట పార్సెలు. షూస్ తెప్పించుకున్నారు మా వారు. ఎందుకంటే అతని షూస్ చాలా పాడైపోయి అంటే బ్యాక్ అది విరిగిపోయింది. ఆఫీస్‌కి మస్ట్ షూస్ ఉండాలి కదా అని చెప్పేసి మీషో నుంచి తెప్పించారన్నమాట. చూపిస్తాను. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీషోలో ఇప్పుడు అన్ని వెరైటీస్ అయితే బాగుంటున్నాయి. ఇన్నాళ్ళలా కాదు. ఇప్పుడు వెరైటీస్ అయితే చాలా బాగుంటున్నాయి. ఇవైతే బాగున్నది. ఇది హాఫ్ షూ లాంటిదన్నమాట. ఇలాంటిది బ్రౌన్ కలర్ తీసుకున్నారు. దీంతో ఫ్రీ ఒక కళ్ళద్దాలు ఇచ్చారు. 2 సాక్స్‌లు అయితే ఇచ్చారు. కూలింగ్ గ్లాసెస్ లాంటివి ఇచ్చారన్నమాట. ఇదిగోటి ఇవి కూలింగ్ గ్లాసెస్ లాంటివి ఇచ్చారు. తర్వాత సాక్స్‌లో అయితే ఒకటి గ్రే కలర్‌ది ఒకటి బ్లాక్ కలర్ ఒకటి 2 సాక్స్‌లు అయితే ఇచ్చారు. షూ కూడా క్వాలిటీ చాలా బాగుందండి.
ఇదొక చిన్న వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్.